వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈ రోజు మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ చింతమోహన్ గారు ఉన్నారు. ఆయన ముందే ఎలక్షన్ కి ముందే టీడీపీ వస్తుందని, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారని, కేంద్రంలో ప్రధానిగా మోడీ అవుతారని ముందే చెప్పారు. ఆయన జోస్యం చెప్పారని ఎగతాళి చేసిన వారు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ వచ్చింది, కేంద్రంలో మోడీ గారు ప్రధానిగా ఉన్నారు. మరి వారి మాటల్లో టీడీపీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఏ మేరకు జరగనుంది, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. టీడీపీ వచ్చింది, మరి చాలా పెండింగ్ పనులు ఉన్నాయి, అలాగే అప్పులతో కూడా రాష్ట్రం కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో ఎలాగా చంద్రబాబు నాయుడు గారు నెట్టుకొస్తారు? నేను ఎప్పుడు మోడీ ప్రధానమంత్రి అవుతాడని నేను చెప్పలేదు, కల్లో కూడా చెప్పలేదు. ఆయన అవుతాడని అనుకోలేదు, ఏదో వచ్చేసాడు. ఆయన ఎక్కువ కాలం ఉంటాడని కూడా నేను అనుకోవటం లేదు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు మాత్రం 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటాడు అధికారంలో. చంద్రబాబు నాయుడు నాకు ఒక 50 సంవత్సరాలుగా తెలిసి మేము ఎవరైనా తిరుపతిలోనే. నేను అనుకోలేదు 50 సంవత్సరాల నాడు చంద్రబాబు ఇంత అదృష్టవంతుడని. అదృష్టం ఆయన కలిసి వచ్చింది. ఆయన అనుకున్న కార్యక్రమాలన్నీ జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో. అంటే మళ్ళీ జగన్ మేమే అధికారంలోకి వస్తామని చెప్పి మొన్న ప్రెస్ మీట్లు పెట్టి అంటున్నారు. దీనికి మీరేమంటారు? అమ్మ, ఎవరైనా ఎన్ని అనుకోవచ్చు, కానీ జగన్ చాప్టరు ఆయన అడిగింది ఒకే ఒక్క ఛాన్స్ ప్రజలు ఇచ్చారు. ఇవ్వడానికి కూడా ఆయన ఏదో మహానాయకుడు అని కాదు. వాళ్ళ ఆయన మధ్యలో చచ్చిపోయాడు అనుకోకుండా. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అటు చచ్చిపోయినట్టుగా చచ్చిపోయాడు. అందుకని సానుభూతి ఆయన 4 ఓట్లు పడ్డాయి, అంతే, అయిపోయింది చాప్టర్. అది అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ అంటే భోగాపురం విమానాశ్రయం 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామంటున్నారు, కానీ పోలవరం కానీ ఎప్పుడు పూర్తి చేస్తాం అనేది పర్టికులర్ గా చెప్పలేదు. అదొకటి. వైజాగ్ కి ఆయన పట్టుకొమ్మైన స్టీల్ ప్లాంట్ గురించి కూడా వారు ఏంటంటే కేంద్రం ప్రైవేట్ పరం కానివ్వని చెప్పారు. పోలవరం గురించి స్పష్టంగా చెప్పలేదు. ఎవరమ్మా? ముఖ్యమంత్రి చంద్రబాబు. అమ్మ, నేను ఒక మాట చెప్తాను. ఎయిర్పోర్ట్ నిర్మించడం అనేది 1 సంవత్సరంలో చేయొచ్చు, 2 సంవత్సరాలు పడలేదు. అయోధ్యలో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు 6 నెలల్లో. అది పెద్ద గొప్ప సంగతి కాదు. భోగాపురం వాళ్ళు అనుకుంటే అయిపోద్ది, చంద్రబాబు నాయుడు అనుకుంటే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉంది, దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. భగవంతుడు కూడా విశాఖపట్నాన్ని ప్రైవేటైజ్ చేయలేడు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, మేమంతా కట్టుబడి ఉన్నాం. ఇందిరాగాంధీ వేసిన పునాది రాయి, అది ప్రైవేట్ కానే కాదు. పోలవరాన్ని గురించి భగవంతుడు కూడా చెప్పలేడు. ఇప్పుడు దాకా ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినాయి ఎవరికీ తెలియదు. మరి ఎన్ని వేల కోట్లు కావాలి ఎవరికీ తెలియదు. అందుకే దీనిపైన ఖర్చు పైన నేను ఎంత చేశారన్న దానిపైన జ్యుడిషియల్ కమిషన్ వేయమంటున్నాను, కాళేశ్వరం ప్రాజెక్ట్ లాగా. నీతి ఆయోగ్ ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని ఆహ్వానించారు. దీనిపై మీ స్పందన? జవహర్లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు అని చెప్పి తీసుకొని వచ్చాడు. మరి ఆయన మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఆ పంచవర్ష ప్రణాళికల్ని ఆపేశాడు ఈయన మోడీ. ఆయన ఏదో నీతి ఆయోగ్ అని పేరు పెట్టి ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఏదో డబ్బులు ఇస్తున్నాడు. అది ఏమి ప్రయోజనం లేదమ్మా. వాళ్ళు పూర్తిగా ఫెయిల్ అవుతున్నారు, భారతీయ జనతా పార్టీ. ఆ నీతి ఆయోగ్లో ఎంతమంది ఉన్నా ఒకటే. ఇక్కడ ఆయనే కాకినాడ నుంచి సుబ్రహ్మణ్యం అనే ఒక ఆయన ఉన్నాడు సిఇఓగా. మరి ఆయన ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్. మన్మోహన్ సింగ్ దగ్గర కూడా పనిచేశాడు. వీళ్ళు ఏమి చేసినా కూడా ఇచ్చేది డబ్బు మోడీ. వీళ్ళు తెచ్చుకునేది చంద్రబాబు నాయుడుకి తెలుసు, డబ్బు ఎంత కావాలని తెచ్చుకోగలడు. చింతమోహన్ గారిని చంద్రబాబు గారు టీడీపీలోకి ఆహ్వానిస్తే వెళ్తారా, వెళ్ళరా? పోనమ్మా, భగవంతుడు పిలిచినా పోను. నేను కాంగ్రెస్ పార్టీకి, నేనే కాదు నా మనవడు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాడు. మరి రాబోయే కాలంలో ప్రధానిగా రాహుల్ గాంధీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? తప్పకుండా అవుతాడమ్మా, తప్పకుండా అవుతాడు. ఆయన ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతాడు, కావాలని మేమందరం కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిరంతర సంచలన వార్తా సమాచారం కోసం వీక్షిస్తూనే ఉండండి మీ మా విఎస్టీ న్యూస్.